హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికి నమస్తే. కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ ఫుల్ మ్యాచ్ డీటెయిల్స్, హైలైట్స్. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ కష్టపడి విజయం సాధించింది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదిక జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో మాజీ ఛాంపియన్ నైట్ రైడర్స్ 4 వికెట్ల తేడాతో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్పై గెలిచింది. ఇప్పటికే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న ముంబై ఇండియన్స్ ఈ నామమాత్రపు మ్యాచ్లో ప్రభావం చూపలేకపోయింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. బాస్ 18 బంతుల్లో 32 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు టాప్ స్కోరు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 26, 2 ఫోర్ల 6. తిలక్ వర్మ 32 బంతుల్లో 21 6. వేగంగా ఆడలేకపోయారు. రింకిల్టన్ 6, రోహిత్ శర్మ 15, నమందీర్ 0, సూర్యకుమార్ యాదవ్ 15 విఫలమయ్యారు. వర్షం కారణంగా మ్యాచ్కు గంటకు పైగా అంతరాయం ఏర్పడగా కోల్కతా బౌలర్లు వరుస విరామంలో వికెట్లు పడగొడుతూ ముంబై స్కోరు వేగాన్ని తగ్గించారు. నైట్ రైడర్స్ బౌలర్లో సౌరవ్ దుబే, గ్రీన్, కార్తిక్ తల 2 వికెట్లు పడగొట్టారు. నరైన్ పాదర డాట్ బంతులు వేయడం విశేషం. అనంతరం లక్ష్య కోల్కతా నైట్ రైడర్స్ 18.5 ఓవర్లు 6 వికెట్లకు 148 పరుగులు చేసింది. వెటరన్ స్టార్ మనీష్ పాండే 33 బంతుల 45, 6 ఫోర్లు. రమన్ పావెల్ 30 బంతుల 40, 4 ఫోర్లు, 2 సిక్స్లు రాణించారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్కతా తీవ్రంగా ఇబ్బంది పడింది. పిన్ అలెన్ 8, గ్రీన్ 4 విఫలమయ్యారు. అయితే పాండే, పావెల్ 4వ వికెట్కు 48 బంతులు 64 పరుగులు జోడించి జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లారు. కోల్కతా ఇంకా పోటీలోనే. ప్లే ఆఫ్స్ రేసులో నైట్ రైడర్స్ ముంబైపై 4 వికెట్లతో గెలుపు రాణించిన మనీష్ పాండే, పావెల్. కోల్కతా పాయింట్ పట్టుకలో 13 పాయింట్లు. ఈ ఐపీఎల్ సీజన్లో 4లు 6లు 2006 4లు 6లు 1246 సిక్స్లు కొట్టినారు. ఈ ఐపీఎల్ సీజన్లో 2026 ముంబై ఇండియన్స్ సత్తా ఫీల్డింగు, బౌలింగ్స్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనీష్ పాండే. ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ దశలోని నిన్న మే 20 ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్పై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ స్కోర్ 147 రన్స్, 8 వికెట్స్. కోల్కతా నైట్ రైడర్స్ స్కోర్ 148, 6 వికెట్స్, 18.5 ఓవర్స్. ఫలితం కేకేఆర్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 7 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మనీష్ పాండే. మొదట ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్ జట్టును కేకేఆర్ బౌలర్లు పవర్ ప్లేను దెబ్బతీశారు. కేవలం 4 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. జోస్ 32 పరుగులు 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు. హార్దిక్ పాండే 26 పరుగులు 27 బంతుల్లో. తిలక్ వర్మ 20 పరుగులు 32 బంతుల్లో. రోహిత్ శర్మ 15 పరుగులు 13 బంతుల్లో. కేకేఆర్ బౌలింగ్ ప్రదర్శన. సునీల్ నరైన్ 4 ఓవర్లో కేవలం 13 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. పొదుపుగా బౌలింగ్ చేశాడు. కెమెరామ్యాన్ గ్రీన్ 3 ఓవర్లో 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సౌరవ్ దుబే 4 ఓవర్లో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కార్తిక్ త్యాగి 4 ఓవర్లో 37 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. రెండవ ఇన్నింగ్స్లో కోల్కతా నైట్ రైడర్స్ చేజింగ్ 148 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలో దిగిన కేకేఆర్ కూడా వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ అండతో లక్ష్యాన్ని ఛేదించింది. మనీష్ పాండే 45 పరుగులు 33 బంతులు 6 ఫోర్లు టాప్ స్కోర్. రోమన్ పావెల్ 40 పరుగులు 30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు. అజింక్య రహానే 21 పరుగులు 17 బంతులు. రింకు సింగ్ 9 పరుగులు చివరిలో 4 కొట్టి మ్యాచ్ను ముగించాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ ప్రదర్శన. జోస్ 3 ఓవర్లో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లో 26 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. దీపక్ చాహర్ 3 ఓవర్లో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ప్రస్తుతం పాయింట్ పట్టికలో పరిస్థితి.
ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ పట్టికలో 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకొని ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్ ఇదివరకే ప్లే ఆఫ్ రేస్ నుండి అధికారికంగా నిమస్కరించింది. మనీష్ పాండే సూపర్ ఎంట్రీ. ఐపీఎల్ 2026 సీజన్లో మనీష్ పాండేకి ఇదే మొదటి మ్యాచ్. గాయపడిన రఘువంశీ స్థానంలో నంబర్ 3 బ్యాటర్గా వచ్చి అతను 45 పరుగులు బాధ్యతమైన ఇన్నింగ్స్తో జట్టును గెలిపించి ప్లే ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ పార్ట్నర్షిప్. కేకేఆర్ కేవలం 54 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దశలో మనీష్ పాండే మరియు రోమన్ పావెల్ కలిసి 4వ వికెట్కు 64 పరుగులు కీలక భాగ్యస్వామ్యాన్ని నెలకొల్పి కేకేఆర్ విజయాన్ని ఖాయం చేశారు. కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఛాన్స్. నిన్నటి విజయంతో కేకేఆర్ పాయింట్ పట్టుకల 13 పాయింట్లతో 6వ స్థానానికి ఎగబాకింది. కేకేఆర్ ప్లే ఆఫ్ చేరాలంటే క్రింది సమీకరణాలు. తదుపరి మ్యాచ్ మే 24న ఈడెన్ గార్డెన్స్లో ఢిల్లీ క్యాపిటల్స్తో కేకేఆర్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇందులో కేకేఆర్ తప్పనిసరిగా గెలవాలి. ఇతర జట్టు ఫలితాలు. కేకేఆర్ గెలవడంతో పాటు రాజస్థాన్ రాయల్స్ లేదా పంజాబ్ కింగ్స్ తమ చివరి మ్యాచ్లు ఓడిపోవాలి. ఒకవేళ పంజాబ్ కూడా గెలిస్తే అప్పుడు రన్ రేట్ కీలకం కానుంది. ఈ మ్యాచ్లో నమోదైన రికార్డ్స్. మనీష్ పాండే నిన్నటి మ్యాచ్లో మనీష్ పాండే సాధించిన 45 పరుగుల ఇన్నింగ్స్తో అతను ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ తరఫున అత్యధిక సార్లు సమయంలో 40+ పరుగులు చేసిన సీనియర్ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. సునీల్ నరైన్. ఈ మ్యాచ్లో సునీల్ నరైన్ వేసిన 4వ ఓవర్లో కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఎకనామిక్ 3.25. ముంబై ఇండియన్స్పై ఐపీఎల్ చరిత్రలో కనీసం 4వ ఓవర్లో వేసి ఇంత తక్కువ ఎకనామీ నమోదు చేయడం నరైన్కి ఇది 3వసారి. ముంబై బ్యాట్స్మెన్ కార్బన్ జోస్. ముంబై తరపున 30 పరుగులకు 3 వికెట్లు తీసి బ్యాటింగ్లో 32 పరుగులు చేశాడు. ఐపీఎల్లో 2020లో ఒకే మ్యాచ్లో 30+ పరుగులు మరియు 3 వికెట్లు తీసిన ఏకైక ముంబై ఇండియన్స్ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026 నిన్నటి రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత ఆరెంజ్ క్యాప్ రేస్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 579 పరుగులు అగ్రస్థానం నిలవగా పర్పుల్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ 24 వికెట్లు నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. నిన్నటి లక్నో సూపర్ జైంట్స్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ 93 పరుగులతో విరుచుకుపడి మిచెల్ మార్ష్ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ 13 మ్యాచ్ల్లో 579 పరుగులు, స్ట్రైక్ రేట్ 236.32. మిచెల్ మార్ష్ ఎల్జీ 13 మ్యాచ్ల్లో 563 పరుగులు. హెన్రిచ్ క్లాసెన్ ఎస్ఆర్హెచ్ 13 మ్యాచ్ల్లో 555 పరుగులు. సాయి సుదర్శన్ జీటీ 13 మ్యాచ్ల్లో 554 పరుగులు. శుభం గిల్ 12 మ్యాచ్ల్లో 552 పరుగులు. విరాట్ కోహ్లీ 542 పరుగులతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. పర్పుల్ క్యాప్ వికెట్ల వేటలో ఆర్సీబీ సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సుదీర్ఘకాలంగా పర్పుల్ క్యాప్ను తన వద్దే భద్రపరుచుకుంటూ టాప్లో కొనసాగుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో 24 వికెట్లు. కసిగో రబాడా 13 మ్యాచ్లో 21 వికెట్లు. కంబోజ్ 12 మ్యాచ్లో 20 వికెట్లు. జోపా ఆర్చర్ 13 మ్యాచ్లో 18 వికెట్లు. కార్తిక్ త్యాగి 13 మ్యాచ్లో 18 వికెట్లు. నిన్న ముంబై ఇండియన్స్పై 2 వికెట్లు తీసి టాప్ 5లోకి వచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.